ఇది అర్జున్ కథ. ఒక టైంలో ఇండియన్ జెర్సీ వేసిన క్రికెటర్, లక్షల మంది చీర్ చేసిన హీరో. కానీ ఇప్పుడు జాబ్ లేదు, డబ్బులు లేవు, హోప్ కూడా లేదు. కానీ ఇండియన్ టీంకి మళ్ళీ ఆడాలని కోరిక మాత్రం ఉంది. బట్ తనలో ఒక ఫైట్ జరుగుతూ ఉంది. బయట కాదు, లోపల జరిగే ఫైట్. ఒక వాయిస్, ఇన్విజిబుల్ వాయిస్ తనని ఎప్పుడు నువ్వు ఓల్డ్ అయిపోయావు, ఇప్పటికే లేట్ అయిపోయింది, నీ కొడుకు ఏమనుకుంటాడు అని కంటిన్యూస్గా రిపీట్ చేస్తుంటుంది. ఈ వాయిస్ అర్జున్లోనే కాదు, మనందరిలో కూడా ఉంటుంది. ఏదైనా కొత్త జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు లేదా బిగ్ డ్రీమ్ చేస్ చేయాలనుకున్నప్పుడు ఈ వాయిస్ మనల్ని నీ వల్ల కాదు, ఫెయిల్ అయిపోతావు, రిస్క్ ఎక్కువ అని కంటిన్యూస్గా చెప్తూ ఉంటుంది. బట్ నిజం ఏంటంటే ఈ వాయిస్ అనేది మనది కాదు. మనల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేసి డీమోటివేట్ అండ్ ఇరిటేట్ చేసి మన మైండ్ వాయిస్ మనది కాదు. ఇది నేను చెప్పట్లేదు, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ మైకల్ సింగర్ రాసిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్స్ ది అన్టెథర్డ్ సోల్ అనే పుస్తకంలో చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, లోపల మాట్లాడే వాయిస్ అది ఎవరు? మనలో కంటిన్యూస్గా ఒక వాయిస్ అనేది మాట్లాడుతూనే ఉంటుంది. లైక్ తన పేరేంటి, నా ఎగ్జామ్ రిజల్ట్స్ ఏమవుతుందో, నా కెరియర్ ఏమవుతుందో, ఈ టైంలో నా ఫ్రెండ్ ఏం చేస్తూ ఉంటాడు, అండ్ పడుకునే ముందు కూడా ఏదో ఒకటి రిపీట్ చేస్తూ ఉంటుంది. ఈ వాయిస్ అనేది మనకి ఎవ్రీ మూమెంట్ నెరేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ వాయిస్ అనేది మనం కాదు, మనం జస్ట్ వింటున్నాం. ఈ వాయిస్ నిజం కాదు, జస్ట్ ర్యాండమ్ థాట్స్. ఈ వాయిస్ చెప్పిన చాలా మాటలు చాలాసార్లు అన్నెసెసరీ, నాన్సెన్స్ అండ్ ఇర్రెలవెంట్. కొన్ని మాటలు స్వీట్గా ఉన్నా కూడా అది మన పీస్ని డిస్టర్బ్ చేస్తుంది. అది బోత్ గుడ్ అండ్ బ్యాడ్ సైడ్స్లో ఆర్గ్యూ చేస్తుంది. డిసిజన్స్ తీసుకోవటం కన్నా కన్ఫ్యూజ్ చేయటం ఎక్కువ. అసలు ఎందుకు ఈ వాయిస్ అనేది మాట్లాడుతూ ఉంటుంది? మనలో ఉన్న చాలా రకాల ఇమోషన్స్ లైక్ యాంగర్, ఫియర్, డిజైర్స్, గిల్ట్ అండ్ జెలసీ లాంటివి ఒక ప్రెజర్ లాగా బిల్డ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ మైండ్ వాయిస్ అనేది స్పాంటేనియస్గా యాక్టివ్ అవుతుంది. మనల్ని ఎవరైనా హర్ట్ చేసినా, ఇన్సల్ట్ చేసినా మనం వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే లోపల కోపం కలుగుతుంది. అప్పుడు మైండ్ వాయిస్ అనేది స్టార్ట్ అవుతుంది. వెంటనే అనాల్సింది, చాలా ఇన్సల్ట్ చేశాడు, నెక్స్ట్ టైం రియాక్ట్ అవుతా. ఆ పర్సన్ లేకపోయినా మన మైండ్లో వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనలో బిల్డప్ అయిన యాంగర్ని రిలీజ్ చేయడం కోసం. రియాలిటీ వర్సెస్ మైండ్ వర్షన్. మనం బయటికి వెళ్ళి ఒక ట్రీని చూస్తున్నాం, దాని లీవ్స్, ఫ్లవర్స్ అండ్ బ్రాంచెస్ చూస్తున్నాం. అది రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మైండ్ వాయిస్, వావ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్, అది మనల్ని నెరేట్ చేస్తుంది. ప్రపంచం అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది కాబట్టి మైండ్ అనేది సేఫ్గా ఫీల్ అవటం కోసం వరల్డ్ని డిఫైన్ చేస్తుంది, లేబుల్ చేస్తుంది. ఇక్కడ మనం నిజమైన ప్రపంచం చూస్తున్నాం అనుకుంటాం, కానీ మైండ్ క్రియేట్ చేసిన ఒక పర్సనల్ వర్షన్ని చూస్తున్నాం. రియలైజేషన్, మనం ఆ వాయిస్ కాదు, మనం జస్ట్ వింటున్నాం అంతే. చెప్పేది మాత్రం మనం కాదు. అది పాజిటివ్ చెప్పినా, నెగిటివ్ చెప్పినా మనం రియలైజ్ అవ్వాల్సింది ఒకటే, ఐ యామ్ నాట్ ది వాయిస్, ఐ యామ్ ది వన్ హూ హియర్స్ ఇట్. సొల్యూషన్, అబ్జర్వ్ ది వాయిస్ వితౌట్ జడ్జ్మెంట్. మన మైండ్ వాయిస్తో మనం ఫైట్ చేస్తూ ఉంటాం, సైలెంట్ చేయాలనుకుంటాం, కొన్నిసార్లు నమ్ముతూ ఉంటాం. కానీ మైకల్ సింగర్ చెప్పింది ఏంటంటే, మన వాయిస్ కామ్గా జడ్జ్ చేయకుండా ఉంటే అది ఆటోమేటిక్గా వీక్ అవుతుంది. ఫైనల్ ట్రూత్, ఈ మైండ్ వాయిస్ అనేది మన లైఫ్లో చాలా రకాల డిస్ట్రాక్షన్స్, వరీస్ అండ్ ఫియర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. కానీ అది ప్రాపర్గా అబ్జర్వ్ చేసినప్పుడు అది మనకి స్పిరిచువల్ అవేకనింగ్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఈ వాయిస్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయడం వల్ల ఈ వరల్డ్ని రాగా, రియల్గా, అన్ఫిల్టర్డ్గా చూడగలుగుతాం. దట్ ఈస్ వెన్ వీ గెట్ టు సీ ద రియల్ ఫ్రీడమ్, రియల్ పీస్ అండ్ ద రియల్ యూ.